ఇప్పుడే ఇప్పుడు విజువల్స్ వచ్చినాయి ఏవి పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళితే ఇద్దరు కూడా చక్కగా వాళ్ళిద్దరూ మంచిగా లోకేష్ పవన్ కళ్యాణ్ మంచిగా ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు శాలువా గప్పి ఎల్లో బొకే ఇచ్చారు. పొద్దున కూడా ఎల్లో బొకే ఎల్లో శారీ మీద కూడా మంచి డిస్కషన్ జరిగింది, అది కూడా చెబుతాం. షర్మిల గారు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారు, అత్కరించారు, ఆహ్వానం పలికారు. అట్లాగే లోకేష్ గారు ఏమన్నా మనోహర్ గారికి ఆహ్వానం పలికారు. మొత్తానికి ఇంట్లోకి డిన్నర్కి వెళ్ళారు. సరే ఎక్స్క్లూజివ్గా ఉంది. ఇది పొద్దున బొకే అది అందరికి ఆసక్తి కలిగింది. ఎల్లో శారీ కట్టుకొని ఎల్లో ఫ్లవర్స్ తీసుకొని షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి కుమారుడి పెళ్లికి ఆహ్వానించడం అన్నది పొద్దున్నుంచి ఆ శారీ ఆ ఎల్లో ఫ్లవర్స్ మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. సరే ఆమె అనుకోకుండా కట్టుకొని ఉండొచ్చు ఒకటి, లేదు కావాలనే సరే టీడీపీ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి కావాలనే కట్టుకొని ఉండొచ్చు, ఏముంది దాంట్లో. ఆ ఎల్లో బొకే కూడా సెలెక్ట్ చేసుకోవటం, సరే వాళ్ళ ఇష్టమైన కలర్ కాబట్టి ఆయన ఇష్టమైనటువంటి దానికి పోయి ఇవ్వటం అనేటువంటి దాని మీద ఇవ్వచ్చు. అంటే తను కేసీఆర్ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగారట, కేటీఆర్ గారిని, వాళ్ళు ఏదో ఇంకా ఇవ్వలేదట. సరే చంద్రబాబు నాయుడు గారిని ఏదో కుదరలేదు, ఈరోజు రమ్మన్నట్లున్నారు, అందుకని మార్నింగ్ వెళ్ళినట్టున్నారు. సరే ఏదైనా కానీ కొంచెం ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటాయి ఇట్లాంటి జనానికి ఆసక్తి కలిగించేటువంటి అంశాలు. జనరల్గా అసలు చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారు కలుస్తారు అనుకున్నావా? అనుకోవాలా? అలాంటిది కలిశారు. కలవటం కూడా ఆమె ఎల్లో డ్రెస్సు, అదే ఎల్లో శారీ, ఎల్లో ఫ్లవర్స్ తోటి వెళ్ళి స్వాగతం పలికారు. ఇదొక అంశం. చంద్రబాబు నాయుడు గారు షర్మిల ఎందుకు కలిశారు? వాళ్ళ అబ్బాయి వాళ్ళ కుమారుడు వివాహానికి రమ్మని ఆహ్వానించారు. ఈ ఫోటో బయటకు వచ్చింది, ఈ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారింటికి పవన్ కళ్యాణ్ గారు డిన్నర్కి రమ్మంటే వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారింటికి పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు వెళ్ళిన విజువల్స్ వచ్చినాయి. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారింటికి షర్మిల, అనిలు, కొడుకు, కోడలు అందరూ వాళ్ళ ఇంటికి పోయి ఇన్విటేషన్ ఇచ్చారు. మరి ఆ విజువల్స్ ఎక్కడ ఉన్నాయి? అవి ఎందుకు రాలేదు బయటికి? వచ్చినాయా? నేనైతే చూడలే, నాకు తెలిసి రాలా. మీరు వచ్చినాయా రాలేదా? ఒక షాట్ వచ్చినట్టుందండి. ఒక షాట్ లేదు, పోలేదు, రాలేదు. మామూలుగా మనకి మ్యాటర్ వచ్చినట్టుంది. ఇల్లు లోపల వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చినటువంటి విజువల్ రాలా, బయటికి రాలా ఇంతవరకు. అది అంటే ఏంటి? దాన్ని వాళ్ళు ఆయన చాలా అయిష్టతతో ఉన్నాడు, వాళ్ళ పట్ల వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్స్ ఉన్నాయి అనేటువంటి దానికి అదొక నిదర్శనం. సరే మొత్తానికి ఇప్పుడు డిన్నర్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, మనోహర్ గారు నలుగురు సమావేశంలో ఇందాక చెప్పినట్లుగా 5 ముఖ్యమైన అంశాలు. 1 ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన, 2 సీట్లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తేల్చటం, అభ్యర్థుల ఎంపిక తేల్చటం, సభలో సమావేశాల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ రూపొందించుకోవటం. 5th వన్ ఏదైతే చాలామంది వస్తున్నారు ఎక్కడికి, బయటికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విపరీతంగా టీడీపీ జనసేనలోకి రావడానికి అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి దానిపైన ఎవరిని తీసుకోవాలి పార్టీలోకి, ఎవరిని పార్టీలోకి తీసుకోవద్దు, లేదా ఎలాంటి మనం ప్రణాళిక రూపొందించుకోవాలి. జనసేన దగ్గరికి వచ్చారనుకోండి, టీడీపీ వాళ్ళని అడగటం, అంటే అక్కడ మనం అకామిడేట్ చేయొచ్చా లేదా, ఆ లీడర్ విషయంలో మనం ఎలాంటి వైఖరితో ఉండాలి. టీడీపీ దగ్గరికి వచ్చారనుకోండి, టీడీపీ జనసేన అడగటం, ఈ లీడర్ను మనం తీసుకోవటం వల్ల మంచా లేదా, దీన్ని ఎలాంటి అకామిడేట్ చేయాలి అనేది మీరు కొంత సమయం తీసుకొని మనం ఒక క్లారిటీకి వచ్చి మనం డెసిషన్ తీసుకుందాము. ఎలా పడితే అలా లీడర్స్ వచ్చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ మనల్ని పొల్యూట్ చేసేస్తారేమో, మనకు ఎక్కువ ఇబ్బంది జరిగిద్దేమో. మన పార్టీ మనం కష్టపడినటువంటి వాళ్ళు, మన కోసం యుద్ధం చేసినటువంటి వాళ్ళు, మన కోసం కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళు, మన కోసం పోరాడినటువంటి వాళ్ళు, మన కార్యకర్తలని, మన నాయకులకి మనం ఫస్ట్ ప్రాథమికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చుకునే విధంగా అక్కడ కనుక ఆ అభ్యర్థి గెలిచే అభ్యర్థి అయితే, ఆ అభ్యర్థి అవసరం కనుక అక్కడ గుర్తిస్తే అప్పుడు అక్కడ అలాంటి దగ్గర అకామిడేట్ చేసుకునే విధంగా ఒక ప్రణాళికని చర్చించుకునే దానికోసం ఈరోజు డిన్నర్ సమావేశం జరుగుతుంది. మొత్తానికి ఈ 5 పాయింట్స్ అని అనుకుందాం.